ఐఏఎస్ అధికారి డాక్టర్ అమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణ కేడర్ కు కేటాయించిన విషయంపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ ఇచ్చిన కేడర్ కేటాయింపు సంబంధిత ఉత్తర్వులపై హైకోర్టు నిలుపుదల విధిస్తూ విచారణను కొనసాగించింది. ఇక ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అమ్రపాలిని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణలో వాదనలు పరిశీలించిన తర్వాత హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చెలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గట్టు కార్యక్రమం చేపట్టారు. ఇక తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కార్మిక సంఘాలు పోర్టును ముట్టడించారు. ఇక ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. జీవన వృత్తి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు 25,000 చెల్లించాలన్నారు. ఇక ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముట్టడిలో పోలీసులకు కార్మిక సంఘాలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనను విరమించమని తేల్చి చెప్పారు. మరి ఏదైతే రేపు మన సమస్యల పైన గేటు ముట్టడి కార్యక్రమం పెట్టామో ఆ కార్యక్రమానికి మరి ఇరు కమిటీ మొత్తం కూడా అంగీకారం తెలియజేస్తూ ఈ మెసేజ్ ని మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకల్లా ప్రతి కార్మికుడు గంగవరం 4 గ్రామాల నుండి దిబ్బపాలు ఐక్యవేదిక అలాగే శ్రీనగర కాలనీ నుండి ఎంతమంది అయితే కార్మికులు ఉన్నామో మన సమస్య పరిష్కారం అవడానికి మరి మీరు కంపల్సరిగా మీకున్న డ్యూటీలు సెలవులు పెట్టుకొని మీరు ఏటకెళ్తున్న దాన్ని రేపు ఒక రోజు ఆపుకొని రేపు కంపల్సరిగా 10 గంటల హైదరాబాద్ కుక్కడపల్లి ఆర్టీఓ ఆఫీసులో అవినీతి రాజ్యమేలుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బ్రోకర్లు లేనిదే ఏ పని జరగడం లేదు అని వినియోగదారులు అంటున్నారు. ఇక నెంబర్ ప్లేట్ అయినా లైసెన్స్ రెన్యువల్ అయినా ఏదైనా సరే కాసులు లేనిదే విషయం ముందుకెళ్లడం లేదని చెప్తున్నారు. బ్యాక్ డోర్ నుంచి కూడా లావాదేవీలు జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తం ఆర్టీఓ శ్రీనుబాబు కనుసనల్లోనే జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక గతంలోనూ కుక్కట్పల్లి ఆర్టీఓ ఆఫీసుపై పలు ఆరోపణలు వచ్చాయి. వందే మాతరం గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన వందే మాతర గీతంపై చర్చ జరపడం అందరి అదృష్టమన్నారు. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు ఈ చర్చ తీసుకొస్తుందని చెప్పారు. ఇక 150 ఏళ్ల వందే మాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందని మోదీ గుర్తు చేశారు. ప్రధాని మోదీకి ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలు సంతోషంగా లేరని, ఇబ్బందుల్లో ఉన్నారని పార్లమెంటు సమావేశాలలో ప్రియాంక అన్నారు. ఇక అన్ని సమస్యల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తొలగించడం లేదన్నారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే బీజేపీ ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతుందని అన్నారు. అసలు సమస్యల్ని డైవర్ట్ చేయడానికే ప్రయత్నిస్తుందని విమర్శించారు. మోదీకి మాటలు ఎక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. వందే మాతరం 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ था। जब वंदे मातरम 100 साल के अत्यंत उत्तम पर्व था तब भारत के संविधान का गला घोंट दिया गया था। जब वंदे मातरम 100 साल का हुआ तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था। जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी, उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर हो गया। वंदे मातरम की जो सालगिरह पे आपने एक बड़ा कार्यक्रम आयोजित किया था, उसमें प्रधानमंत्री जी ने भाषण दिया। उसमें उन्होंने कहा कि 1896 में पहली बार
गुरुदेव रविंद्रनाथ टैगोर ने ये गीत एक अधिवेशन में गाया। उन्होंने ये नहीं बताया कि क्या कौन सा अधिवेशन था, महासभा, हिंदू महासभा का अधिवेशन था, आरएसएस का अधिवेशन था, किस बात से कतरा रहे थे कि ये कांग्रेस का अधिवेशन था। जो आज हमारे राष्ट्रगीत घोषित हुए हैं, मतलब जो घोषित हुए थे और जिसको हम आज अपना राष्ट्रगीत कहलाते हैं, ये पहले दो अंतरे लिखे। आप चुनाव के लिए, हम देश के लिए हैं। हम जितने भी चुनाव हारे, हम यहाँ बैठे रहेंगे और आपसे लड़ते रहेंगे और आपकी विचारधारा से लड़ते रहेंगे। अपने इस देश के लिए, अपनी इस मिट्टी के लिए लड़ते रहेंगे। आप हमें रोक नहीं सकते। देश सुन लेगा क्या क्या शिकायतें हैं, किसने क्या किया, इंदिरा जी ने क्या किया, राजीव जी ने क्या किया, परिवारवाद क्या होता है, नेहरू जी ने कौन सी गलतियां की, सुना लीजिए। బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. భట్ తో పాటు అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. 30 కోట్లు తీసుకుని మోసం చేశారన్న ఓ డాక్టర్ ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలిసింది. ఇక మర్ది అనే డాక్టర్ తన భార్య బయోపిక్ తీయాలని విక్రమ్ భట్ ను సంప్రదించాడు. ఇక సినిమా చర్చల్లో భాగంగా 47 కోట్లు పెట్టుబడి పెడితే 4 సినిమాలు తీస్తానని, 200 కోట్లు లాభం వస్తుందని విక్రమ్ భట్ నమ్మించినట్లుగా తెలిసింది. ఇక అందులో భాగంగానే 30 కోట్లు తీసుకుని 2 సినిమాలు తీశాడు. మిగిలిన 2 సినిమాలు తీయలేదని డాక్టరు మర్దియా ఫిర్యాదులు ఆరోపించారు. ఇక బాధితుడి కంప్లైంట్ తో విక్రమ్ భట్ తో పాటు అతని భార్యను కూడా అరెస్ట్ చేశారు.